డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నన్ను చాలా మంది అడుగుతున్నారు టాపిక్ చేయాలి మీతో అని చెప్పేసి. ఏంటంటే భార్య తప్పు చేస్తే మరి భర్త క్షమించగలడా? అది ఎలాంటి తప్పు అయినా సరే మరి ఆ మనసు ఉంటుందా? ఒక తండ్రి లాగా ఒక కూతురు తప్పు చేస్తే తండ్రి క్షమిస్తాడు కదా, కన్న కూతురు కదా అని. మరి అలాగే మరి భర్త స్థానంలోకి వచ్చినటువంటి వ్యక్తి తప్పు చేస్తే క్షమించే మనసు ఉంటుందంటారా? వస్తుందా అసలు? ఉంటుందా అంటే చాలా మందికి ఉండదు, 99% ఉండదు. 99% ఉండదా? మరి ఉందా? నేను అమ్మో. చూసిన ఎవరండి క్షమిస్తున్నారు? అంటే ఏ తప్పు చేసినా ఏ తప్పు చేసినా కూడా అంటే చిన్న చిన్నవి తీసేస్తే కొన్ని పెద్ద తప్పులు కూడా చేస్తుంటారు. మరి అలాంటప్పుడు ఎవరు క్షమిస్తున్నారు? పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పరువు హత్యలు జరుగుతున్నాయి, పనిష్మెంట్స్ ఇస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఒక భార్యాభర్తలే కాదు, బిడ్డలు కావచ్చు, రిలేషన్లో కావచ్చు. మరి క్షమించకపోవటం వల్లనే కదా రిలేషన్స్ అన్ని కట్ అయిపోతున్నాయి. సిబ్లింగ్స్ రిలేషన్స్ కూడా కట్ అవుతున్నాయి. కొంతమంది పేరెంట్స్తో కట్ చేసుకుంటున్నారు. మరి రకరకాలుగా రిలేషన్స్ కట్ అయిపోతున్నాయి. ఎందుకు? క్షమ లేకపోవడం. అంటే క్షమ అంటే తప్పు చేస్తే, తప్పు చెయ్యనప్పుడు వీళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వరు. మాదే నడవాలి, లేకపోతే పరువు పోతుంది, మీరు చిన్నవాళ్ళు, మీరు మాట్లాడకూడదు, లేకపోతే నువ్వు ఫలానా రిలేషన్ అంటే ఫలానా వరసలో ఉన్నావు. వరస అంటే రిలేషన్. నువ్వు కూతురు వరుసలో ఉన్నావా, కోడల వరుసలో ఉన్నావా, చెల్లి వరుసలో ఉన్నావా, అక్క వరుసలో ఉన్నావా, వదిన వరుసలో ఉన్నావా, అమ్మ వరుసలో ఉన్నావా, అత్త వరుసలో ఉన్నావా, అమ్మమ్మ వరుసలో ఉన్నావా, ఎనీథింగ్, ఏ వరసలో ఉన్నావు, ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. మరి ఏ రిలేషన్ తీసుకున్నా కూడా ఎవరు క్షమిస్తున్నారు? పంతాలు, పట్టింపులు, పౌరుషాలు, రోషాలు, మరి శాపనార్థాలు, శపథాలు, మరి నేనేదో పెద్ద భగవంతుడు అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటారు. మరి దానివల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉంటే ఉంచుకోనివ్వండి. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు క్షమ అనేది లేదు ఎవరి దగ్గర అని నేను చెప్తాను. అంటే ఇప్పుడు భర్త కంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు మేడం. ఇప్పుడు వైఫ్స్కి ఏంటంటే అంత రిలేషన్ మెయింటైన్ చేయని వాళ్ళ గురించే, చేసే వాళ్ళ గురించి మనకు అనవసరం లేదనుకోండి. చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా భర్తే సర్వస్వం, అసలు ఇక వెనక ముందు కింద పైన అంతా భర్తే ఇంకా ఆమెకి. అలాంటప్పుడు ఆమె ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసింది, అది ఇంకెవరికి చెప్పుకోవాలి? భర్తకే కదా చెప్పుకోవాలి. ఆ టైంలో భర్త అనే వ్యక్తి దాన్ని ఎలా తీసుకుంటాడు? ఒక చెప్పింది, నేను ఇది చేశాను అంటే నీకు చెప్పాలి అన్న మనస్తత్వం గల భార్య చెప్పేసింది, అప్పుడు ఆ భర్త దాన్ని ఎలా తీసుకుంటాడు? ఆ టైంలో కూడా క్షమించడం అంటే భార్యాభర్తల మధ్యన అరమరికలు, రహస్యాలు అనేవి ఉండకూడదు అని చెప్తారు. ఇది కరెక్ట్. అంటే రహస్యంగా చేశారు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ దేర్, అంతే కదా. చెప్పుకోవాలి. భర్త అయినా సరే ఏది దాయకూడదు. చాలా మంది శాతము భార్యలకి ఏమి చెప్పరు. నీకేంటి చెప్పేది అని కూడా అనరు, అసలు మాట్లాడరు, చెప్పరు, ఏది చెప్పరు. అడిగితే కూడా ఏం లేదనో అనో, నీకెందుకులే అనో ఏదో దాట వేస్తారు, చెప్పరు, అసలు చెప్పరు, లైఫ్ మొత్తానికి చెప్పరు. ఇంకా భార్యలు కూడా అలాగే చేశారనుకోండి, మరి వాళ్ళు కూడా తట్టుకోగలగాలి. సరే ఇప్పుడు మీరు అడిగిన దానికి భార్య చెప్పిందే అనుకోండి, అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది చెప్పింది ఓపెన్ మైండ్తో అంటే 2 కారణాలు. ఒకటి, తను ఒకవేళ చేసిన తప్పే అయితే క్షమించమని ఆ ధోరణిలో చెప్పడం జరుగుతుంది, ఇలా జరిగిందని. రెండవది ఏంటనంటే ఎటువంటి రహస్యాలు నేను పెట్టడం లేదు అనేది కూడా తెలియచెప్పడం జరుగుతుంది. కాబట్టి రక్షించు, ఒకవేళ నేను ఏదైనా బ్యాడ్ సిచ్యుయేషన్లో పడ్డాను, నేను చేసింది తప్పు అన్నప్పుడు నన్ను క్షమించు, రెండవది నన్ను రక్షించు, తర్వాత నీకు నాకు మధ్యలో రహస్యాలు ఏమీ లేవు అనేది అనే భావంతో, లేవు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఇన్ని ఉంటాయి ఇందులో. ఇన్ని భావాలతో ఆవిడ చెప్పినప్పుడు అతను అదే భావంతో రిసీవ్ చేసుకోవాలి. తప్పు చేసి చెప్పింది కాబట్టి దీన్ని ఉతికేద్దాం, ఆరేసేద్దాం, ఇంకా అదే పెట్టుకొని తవ్వడం. అర్జెంట్కి వెళ్ళి తాగొస్తాడు ఒక్కొక్కళ్ళు అయితే, తాగొచ్చేసి కొట్టడం మొదలెడతాడు, లేదా వీధిలో నుంచి అరవటం మొదలు. కొన్ని కేటగిరీస్ లో కొంతమంది ఇలా మేడం, కానీ ఇంకా కొంతమంది అంటే మాటలతో సూటిపోటి మాటలతో కూడా అంటారు. సంవత్సరాల తర్వాత కూడా ఫస్ట్ స్టెప్ నేను చెప్పింది, తాగొచ్చి వీధిలో నుంచి అరవడము, బ్యాడ్ గా చేయటము, తర్వాత నెక్స్ట్ డే నుంచేమో సూటిపోటి మాటలతో చిత్రవధ చేయటం. అంటే నువ్వు అది క్షమించినట్ట? ఆ క్షణంలో ఊరుకుంటావు, మర్నాటి నుంచి నువ్వు చిత్రవధ చేస్తావు మాటలతో, అప్పుడు నువ్వు క్షమించినట్టు అవ్వదు కదా. నువ్వు ఆ అమ్మాయి అలా చెప్పినప్పుడు, భర్త అయినా సరే అలా చెప్పినప్పుడు, భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా అదే భావంతో రిసీవ్ చేసుకోగలగాలి. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది,
అనేది అర్థం చేసుకుని పోనీలే ఒకసారికి వదిలేద్దాం, 2 సార్లు వదిలేద్దాం అని వదిలేయాలి. కానీ మూడోసారి ఎప్పుడు ఎవరో కూడా తప్పు చేయకూడదు. ఇది శ్రీరామ నీతి. మూడోసారి తప్పు చేశారు అని అంటే అది శిక్షార్హులు, శిక్షకి అర్హులు అని శ్రీరామ నీతి చెప్పింది. కాబట్టి ఏ మనిషి అయినా సరే క్షమిస్తున్నారు కదా అని చెప్పి తప్పులు చేస్తూ కూడా పోకూడదు. 1-2 తప్పుల వరకు క్షమిస్తూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే బాగా తప్పైపోయింది అని చెప్పి ప్రాధాయపడ్డారు అనుకోండి, అప్పుడు క్షమించాలి. క్షమించిన తర్వాత కూడా మళ్ళీ తప్పు చేస్తే అది నేరమే అవుతుంది. ఒకసారి 2 సార్లు అదే నేను చెప్పింది. మూడోసారి తప్పు చేస్తే ఇంకా ఎన్నిసార్లు క్షమిస్తూ పోవాలా? అంటే లైఫ్ అంతా నేను ఇలా ఉంటాను, నువ్వు క్షమిస్తూ ఉండు అని అర్థమా? లేకపోతే నేను ఇలాగే ఉంటాను, నువ్వు క్షమించాలి అనే ఒక శాసనమా, ఒక ఉద్దేశమా? ఇవన్నీ తప్పు. కాబట్టి భర్త అయినా భార్య అయినా పొరపాటునో గ్రహపాటునో తెలుసో తెలియకో మరి కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తే కూడా 1-2 సార్లు క్షమించండి అని నేను చెప్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే రియలైజేషన్ వస్తుంది. రాకుండా అదే పనిగా చేస్తే మాత్రం క్షమించడానికి వీలు లేదు. ఎందుకు నువ్వు కావాలని చేసి అతన్ని బ్యాడ్ చేస్తున్నావు. తర్వాత అన్నీ వదిలేసుకుని వచ్చిన భార్యని నువ్వు మొదటిసారి క్షమించడంలో తప్పు లేదు, 2 సార్లు క్షమించడంలో కూడా తప్పు లేదు. అదే పనిగా తప్పులు చేస్తుంటే నువ్వు తెలియజేయాలి. నువ్వు ఇలా తప్పులు చేస్తూ పోతే మన సంసారానికి, మన జీవితానికి ఇది చాలా చెడు జరుగుతుంది, నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి అని చెప్తూ కౌన్సిలింగ్ ఇస్తూ ఆమెను మార్చుకుంటూ ప్రేమగా ఆమెతో వ్యవహరించినట్టయితే ఆమెకు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చి పరివర్తన వచ్చి మారటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు అడిగారు ఏ తప్పు చేసినా అంటే కుటుంబానికి ద్రోహం చేసే తప్పులు కూడా జరుగుతాయి. అది తను రియలైజ్ అయ్యి నేను మళ్ళీ జన్మలో చెయ్యను అని శపథం తీసుకుని భర్తని కాళ్ళవేళ్ళ పడి భర్త అయినా సరే బతిమలాడుకున్నాడు అనుకోండి, భార్య అయినా సరే బతిమలాడుకుంది అనుకోండి, క్షమించటం అనేది అది మంచి పద్ధతి. భగవంతుడు కూడా చెప్తాడు, ఏ తప్పు చేయని వాళ్ళు రాయి ముందు విసరండి అని చెప్తారు. మీలో ఏ తప్పు ఎవరు చేయకపోతే ఆ తప్పు చేసిన వ్యక్తి మీద ముందు రాయి వేయండి. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, సేమ్ చేయకపోవచ్చు వేరే, కానీ కుటుంబానికి భర్తకి కన్నబిడ్డలకి ద్రోహం చేస్తే అది కూడా కాళ్ళ వెళ్ళబడి నేను మళ్ళీ చెయ్యను మారిపోయాను అని అన్నప్పుడు క్షమించటం అనేది మంచి పద్ధతి. అది అదే పనిగా జరిగితే మాత్రం అది క్షమార్హం కాదు. ఇక్కడ ఇంకోటి మేడం, మీరు చెప్పారు కూడా అడుగుతున్నా లాస్ట్గా. ఇప్పుడు భర్త తప్పు చేస్తే ఖచ్చితంగా భార్య క్షమించేస్తుంది. అంటే క్షమించిన వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోము. మాక్సిమం అయితే క్షమిస్తారు భార్యలు. అదే భార్య తప్పు చేస్తే మాత్రం భర్త మీరు అన్నట్టుగానే 99% అన్నారు కదా ఇందాక, ఖచ్చితంగా క్షమించరు. ఎందుకు అంటారు అంటే ఇప్పుడు అన్ని వదిలేసుకొని వస్తుంది కదా, అందరిని వదులుకొని వస్తుంది, ఇంకా నువ్వే సర్వస్వం అనుకుంటూ వస్తుంది. పిల్లల్ని కూడా పక్కన పెట్టే భార్యలు ఉన్నారు. భర్తని ప్రేమించే వాళ్ళు పిల్లల కంటే భర్తని ఎక్కువ ప్రేమించే వాళ్ళని సెకండ్ ప్రయారిటీ పిల్లలు అంటారు. అంత ప్రేమిస్తుంది కదా నిన్ను, మరి నువ్వెందుకు నిన్ను క్షమిస్తున్నప్పుడు నువ్వెందుకు క్షమించవుతానని? ఒకవేళ తప్పు చేయాలని తప్పే చేసింది, క్షమించి నువ్వు కడుపులో పెట్టుకోలేవా దాన్ని అంటే? అదే ఇప్పుడు భరించలేని విషయాలు కొన్ని ఉంటాయి, అది వాళ్ళకి తెల్లారు లేస్తే కళ్ళల్లో రీల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే మేల్ ఈగో. ఇంకొకటి ఏంటంటే మన సమాజంలో అనాదిగా ఉన్నటువంటి ఒక ఇది నడుస్తుంది, మగవాళ్ళది పై చేయిగా, మగవాడి మాట వినాలి, మగవాడు ఏ తప్పు చేసినా చెల్లుతుంది, ఆడవాళ్ళు తప్పు చేస్తే చెల్లదు అనేటువంటి ఒక నియమ నిబంధనలు కానీ రూల్స్ ఏవైనా సరే అనుకోవచ్చు భాష, అవన్నీ పెట్టారు మన సమాజంలో. పెట్టినప్పుడు మగవాడి దృష్టి జెనెటికల్గానే మారిపోయింది నా దృష్టిలో. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి అనుకుందాము, మనకు తెలుస్తూ వస్తున్నాయి కదా, ఆ 100 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ లక్షణాలతో ఉన్నారు మగాళ్ళు అంటే జెనెటికల్ అని అనిపిస్తుంది. అంటే అది చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చేసుకుని ఇక్కడ వరకు వచ్చారు. మళ్ళీ అదే తత్వం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ తత్వం వల్ల క్షమించలేకపోతున్నారు. కానీ ఒక యాంగిల్లో చూస్తే నేను ఇందాక అదే చెప్పాను, తను ఇంకా మళ్ళీ ఈ తప్పు చెయ్యను, నాదే తప్పు అని కాళ్ళ వెళ్ళబడి ప్రాధాయపడినప్పుడు గుండెల్లో చేర్చుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అది అతని యొక్క దయా హృదయానికి ప్రేమకి తార్కాణం అవుతుంది. ఎంత కాళ్ళ వెళ్ళబడినా కఠినంగా ఒక క్రూరుల్లాగా శిక్షించి గెంటి వేయడం అనేది తప్పు. సో ఫైనల్ గా మేడం, ఎంతమంది భార్య భర్తలు ఏదైనా గొడవలు జరిగినా మాట అనుకున్నా క్షమించుకోగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఉండబట్టి ఇప్పుడు జంటలు చాలా కలిసి ఉన్నాయంటే ఇదే అనుకోవచ్చు. మనం కలిసి లేని వాళ్ళ విషయంలో అది లేదు అని అనుకోవచ్చు. అంతే కదా, అది అవతల వాళ్ళని క్షమించలేకపోవడము, ఆ విషయాలకి కానీ ఆ వ్యక్తులకి కానీ గౌరవం ఇవ్వకపోవడం వల్లనే విడిపోతున్నారు.
ఏమైనా జరుగుతున్నాయి, హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ రకరకాలు జరుగుతున్నాయి. కలిసి ఉన్నారు అంటేనే మనం అనుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్యన ఎంతో కొంత సఖ్యత, సయోధ్య, క్షమాభావం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయని అనుకోవచ్చు. ఇలా ఉంటే మన సుభిక్షంగా ఉంటుంది దేశం కూడా. ఇప్పుడు ఎన్ని పడినా ఎంతమందిని మనం మారుస్తాము? లేదు చనిపోతాము, మళ్ళీ మనం తిరిగి రాము, ఏం సాధించినట్టు? లేకపోతే చంపేశాము, జైల్లో కూర్చుంటాము, పరువు పోయి మానసికంగా కృంగిపోతూ ఎన్నేళ్ళు శిక్ష వేస్తే అన్ని సంవత్సరాలు జైల్లో మగ్గిపోతూ మన యొక్క జీవితం అంతా వ్యర్థం చేసుకుని అక్కడ ఉండటం అనేది కూడా మీకు ఎంతవరకు ఆనందాన్ని కలిగిస్తుంది? కాబట్టి మనము ప్రేమైక హృదయంగా ఉండాలి. విశ్వప్రేమ అంటారు చూడండి, Yes. యూనివర్సల్ లవ్. అంటే అందరినీ ప్రేమించగలగాలి, అందరినీ క్షమించగలగాలి, శాంతిని కోరుకోవాలి. అలాంటప్పుడు ప్రతి కుటుంబం బాగుంటుంది, దాంతో పాటే సొసైటీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.